ఇమేజ్ను మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అదే రేంజ్ లైనప్ ఉండాలి. ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్కు రీచ్ అవ్వాలి. గ్యాప్ లేకుండా ఆడియన్స్ను ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. ఈ విషయంలోనే టాలీవుడ్ స్టార్స్ మధ్య కంపారిజన్ కనిపిస్తోంది. డార్లింగ్ జెట్ స్పీడ్తో దూసుకుపోతూ ఉంటే మిగతా హీరోలు మాత్రం ఆ స్పీడ్ను మ్యాచ్ చేయలేకపోతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్ సినిమాల రిలీజ్కు కాస్త టైం తీసుకున్న ప్రభాస్ ఆ తర్వాత మాత్రం బ్రేక్ ఇవ్వకుండా వరుస రిలీజులతో హల్చల్ చేస్తున్నారు. సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా ఫ్యాన్స్తో టచ్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో RRR స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మాత్రం కాస్త వెనుకబడ్డారు. RRR కోసం 3 ఏళ్ల పాటు షూటింగ్ చేశారు ఎన్టీఆర్. అంటే 2018లో రిలీజ్ అయిన అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ ఒక్క RRRలో మాత్రమే కనిపించారు. ఆ సినిమా వచ్చి కూడా 2 ఏళ్లు దాటిపోయింది. దీంతో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. గతంలో గ్యాప్ తీసుకోకుండా వరుస సినిమాలు చేసిన చరణ్ RRR కోసం 3 ఏళ్లు కేటాయించారు. దీంతో కెరీర్లో లాంగ్ బ్రేక్ వచ్చింది. RRR సెట్స్ మీద ఉండగానే గేమ్ చేంజర్ సినిమా స్టార్ట్ చేసిన ఆ సినిమా కూడా 3 ఏళ్లుగా సెట్స్ మీదే ఉంది. ఆల్రెడీ పాన్ ఇండియా ట్రెండ్లో టాప్ ప్లేస్లో ఉన్న ప్రభాస్ చేతిలో 5 సినిమాలుంటే, సోలోగా పాన్ ఇండియా మార్కెట్ను టార్గెట్ చేస్తోన్న చరణ్, తారక్ చేతిలో మాత్రం చెరో 2 సినిమాలు మాత్రమే ఉన్నాయి. అందుకే ఈ ఇద్దరూ కూడా డార్లింగ్ రేంజ్ స్పీడ్ చూపిస్తే బావుంటుందంటున్నారు ఫ్యాన్స్.